దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. రండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. చూడండి, ఇక్కడ యోనా గారు బహుగా కోపగించుకొని చింతాక్రాంతుడైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు కోపగించుకున్నాడు, ఎవరి మీద కోపగించుకున్నాడు అని మనం చూస్తే, యోనా నినివే పట్టణ ప్రజలు నశించిపోతున్నారు, వారిని నేను నాశనం చేయబోతున్నాను, వారికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు యోనా గారితో చెప్పినప్పుడు యోనా ఇష్టపడాల వెళ్ళటానికి అక్కడికి. ఎందుకంటే యోనాకి కూడా దేవుని మనసు బాగా తెలుసు. పశ్చాత్తాపడితే ఎక్కడ మనసు తిప్పుకుంటాడు, అనవసరంగా నా టైం వేస్ట్ ఎందుకు అని. చెప్పకుండా ఒక మనిషి చెప్పకుండా ఒక వ్యక్తి ఎలా తెలుసుకుంటాడు, ఎలా పశ్చాత్తాపడతాడు? ప్రకటిస్తేనే కదా తెలిసేది, తెలిస్తేనే కదా పశ్చాత్తాపడేది. కానీ యోనా వెళ్ళటానికి ఇష్టపడలేదు. మొత్తానికి దేవుడు తీసుకువెళ్ళి అక్కడ పెట్టిన విషయం మనందరికీ తెలుసు. అక్కడ వారందరి మీదకి రాబోచున్నటువంటి ఉగ్రతను ప్రకటించినప్పుడు యోనా ప్రకటించిన వెంటనే నినివే పట్టణ ప్రజలందరూ కూడా పశ్చాత్తాప్తులై దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే నినివే పట్టణ ప్రజలు దేవుని ఎదుట పశ్చాత్తాప్తులు వినారో దేవుడు వారి దోషములను వారి పాపములను క్షమించి వారి మీద కృప చూపి వారిని క్షమించిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ సందర్భం. అయితే నినివే ప్రజలు రక్షణ పొందినందుకు యోనా చింతిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం మనం. ఎందుకైనా నా టైం వేస్ట్ చేశామని ఇక్కడ తీసుకొచ్చామని యోనా దాదాపు 20,000 మందికి పైగా ఉన్నటువంటి ఆ ప్రజలు రక్షింపబడ్డారు నాశనము కాకుండా అని సంతోషించడానికి బదులు కోపం వచ్చేసేసిందంట. ఎవరి మీద అంటే దేవుని మీద కోపగించుకుంటూ ఉన్నాడు. దేవుని మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు. ఎందుకు కోపడతారో తెలియదు, ఎందుకు అలుగుతారో తెలియదు. ఊరికినే కోపం వస్తుంటది, ఊరికనే అలుగుతూ ఉంటారు. ఇక్కడ నినివే పట్టిన ప్రజలను రక్షింపబడినందుకు యోనా గారికి కోపం వచ్చేసేసిందంట, పాస్టర్ గారికి. ఆ కోపాన్ని ఎవరి మీద ప్రదర్శిస్తున్నాడంటే దేవుని మీద ప్రదర్శిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమా, ఈరోజు చాలా మంది దేవుని మీద వ్యసన పడిపోతూ ఉంటారు. ఎవరైనా పక్క వాళ్ళని ఆశీర్వదిస్తా వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తా ఉంటే వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళకి వ్యసనం వచ్చేస్తా ఉంటారు. మమ్మల్ని ఆశీర్వదించలేదు, మమ్మల్ని ఏం దేవుళ్ళే, ఏంటిలే, ఏం ప్రార్థనలే, ఏం చర్చిలో, ఏం వాక్యాలు, ఏంటోలే ప్రభు నమ్ముకున్నా ఏమి ప్రయోజనం ఉందని దేవుని మీద ఒకటే వ్యసన పడిపోతూ ఉంటారు, కోపం తెచ్చుకుంటూ ఉంటారు. నీవు కూడా అలాంటి సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయేమో జాగ్రత్త. ఈరోజు కోపంలో నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే యోనా యొక్క లైఫ్ ఒక క్వశ్చన్ మార్క్ గా మనం చూస్తూ ఉంటాం. యోనా గారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏంటి ఆయన జీవితం ఏమైందో కూడా మనకు అక్కడ తెలియదు. అసలు ఒక క్వశ్చన్ మైండ్ అంతే. ఈరోజు కోపము నీ జీవితంలో దేవుని నీతిని నెరవేర్చలేదని గుర్తుపెట్టుకో. నువ్వు ఊరికే కోపడిపోతూ ఉన్నావేమో నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ కుటుంబం మీద, నీ ఇరుగు పొరుగు వారి మీద, సంఘం మీద ఊరికినే నీకు కోపం వస్తూ ఉన్నదేమో, సేవకుల మీద కోపం వస్తూ ఉన్నదేమో, చిన్న మాటకి పెద్ద మాటకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. దేవుని యొక్క వాక్యము కూడా మనకి ఏమి సెలవిస్తూ ఉన్నదంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, కోపపడుడు కానీ పాపము చేయకుడి అని చూస్తున్నాం. ఈరోజు కోపము వేరు, కోపం వల్ల వచ్చేటువంటి పాపము వేరు. మనుషులు ఎలాగా ఉన్నారంటే కోపము పడుతున్నారు, కానీ కోపంతో పాటు పాపం కూడా చేస్తూ ఉన్నారు. మాటలు మాట్లాడేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారు. మోషే తన కోపం చేత, ఎంత కోపం అంటే మోషే గారికి మనకి తెలుసు. దేవుడు పిలవక మునుపు
ఇశ్రాయేలును రక్షించాలనేటువంటి విషయంలో తాపత్రయంతో ఐగుప్తీయుడైనటువంటి ఒక వ్యక్తిని కోపంతో చంపేసి పాత పెట్టడాన్ని మనం చూస్తాం. ఆ సందర్భంగా పారిపోయి 40 సంవత్సరాలు మిద్యానులో దాక్కోవటాన్ని కూడా చూస్తాం మనం. అదే మోషేని దేవుడు పిలిచి మరలా తీసుకొని వచ్చిన తర్వాత 2 సందర్భాల్లో మోషే గారు మరలా కోపడటాన్ని మనం చూస్తూ ఉంటాం. నంబర్ 1, ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు మోషే గారు 10 ఆజ్ఞల పలకను తీసుకొని వస్తూ ఉంటాడు. దేవునితో మాట్లాడి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకల్ని తీసుకొని మోషే గారు తిరిగి వస్తూ ఉన్న సందర్భంలో ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తుంటే కోపము తట్టుకోలేక ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞల పలకల్ని ఏం చేశాడో తెలుసా? అక్కడ పగ్గలు కొట్టేస్తాడు. కోపపడవచ్చు, వేరే విధంగా కోపపడి ఉండొచ్చు మోషే, ఎందుకంటే వాళ్ళు పాపము చేయించున్నారు కాబట్టి. అదే అంటాడు దేవుడు, కోపపడుడి కానీ పాపము చేయకుడు. స్వయంగా దేవుడిని తన పలకలు తయారు చేసి తన వేరుతో రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు, ఆ కోపంలో మోషే గారు ఆ పలకలను పగలగొట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. అంతిమ తర్వాత దేవుడు అంటాడు, నువ్వే తయారు చేసుకొని రా అంటాడు. ఆ పలకలు నేను చేయను, ఇంకా నువ్వు చేసుకొని రా అంటాడు. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే దేవుడు వెళ్ళి బండతో నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్తే ఆ కోపంలో ఇశ్రాయేలు సనుగుడు గొనుగుడు కోపంలో చూసి వెళ్ళిపోయి ఆ బండని ఫాట్మని కొట్టడాన్ని మనం చూస్తూ మాట్లాడమని చెప్తే కోపంతో కుట్టి ద్రోగులారా తాగండి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కోపము వలన, ఆ కాని మాట వలన మోషే గారు ఎక్కడికి వెళ్ళలేదంట? కానానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డ కానానికి చేరలేకపోయాడు. ఈరోజు కోపము నిన్ను పరలోకానికి చేర్చలేదని గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు వచ్చేటువంటి కోపము, ఆ కోపముతో నువ్వు చేసే పాపము నిన్ను పరలోక రాజ్యానికి దూరం చేస్తూ ఉన్నది. దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరం అయిపోతూ ఉంటున్నావు. గమనించు, నీ జీవితంలో ఒకసారి నీ బ్రతుకుని ఊరికి నీకు కూడా కోపం వస్తుందేమో. ఒక మాట అనగానే వెంటనే కోపం వస్తూ ఉంటుంది. మరి మనము దేవుని బిడ్డలం కదా, ఈ కోపాన్ని మనం పెంచుకోవచ్చా? పెంచుకోకూడదు. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు ఏమని చెప్తూ ఉన్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మీలో చేదైన వేరు మీలో మొలవకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. ఎందుకు? దేవుని కృపను పొందకుండా మనము ఏమైపోతున్నామంట? దూరం అయిపోతున్నాం. చేదైన వేరు అంటే కోపం వల్ల ఎదుటి వారి మీద మనకి పెట్టేసుకుంటాం మనసులో. అది దేవుని దృష్టిలో చేదైన వేరుగా మనం చూస్తాం. చేదైన వేరు అంటే ఎదుటి వారి మీద నువ్వు పెట్టుకునే ఆయాసకరమైన మనసు, ఎదుటి వారి మీద నువ్వు పడే వ్యసనం, ఇది నీ జీవితంలో ఉండకూడదు. దేవుడు అంటాడు, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు అంటున్నాడు ప్రభు. కొంతమంది సంవత్సరాలు పెట్టేసుకుంటారు ఆ కోపాన్ని, పెంచి పోషిస్తూ ఉంటారు. దానికి ప్రతిరోజు దాన్ని ఏమంటారంటే నూనె అది కనుక ఆజ్ఞ వేసి మంట పెడుతూ ఉంటారు చూడండి. ఆ విధంగా కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. తలుచుకుంటూ దాన్ని పెంచేసుకుంటూ ఉంటారు కోపం. ఈ రోజు నువ్వు కోపం పెంచుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు చూడండి, ప్రభువారు మనకి మాదిరి. ఆయన కోపపడినటువంటి సందర్భాన్ని మనము చాలా మచ్చుగా ఒక్కసారి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడండి? దేవాలయంలో పాడు చేసిన సందర్భము. దేవాలయంలో వ్యాపారముగా మార్చి అన్ని అమ్ముతూ వ్యాపారము నిలయముగా మార్చేసేసరికి దేవుడు ఆ వ్యాపార నిలయంగా మార్చిన మందిరాన్ని మార్చేసరికి తట్టుకోలేకపోతాడు. ప్రార్థన చేసుకునే మందిరంలో వ్యాపారాల గురించి మాట్లాడుకుంటారు, బిజినెస్ల గురించి చేస్తున్నారు అని తట్టుకోలేకపోయాడు దేవుడు ఆ కోపం. ఆ సందర్భాన్ని మనం చూస్తాం, కోపపడినటువంటి సందర్భం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనమునకు మారు పేరు మనం ఆరాధిస్తున్న నజరుడైన యేసు. హల్లెలూయా. ఆయన మానవుడిగా ఈ లోకమునకు వచ్చి
మానవుడిగా జీవించి సహనాన్ని చూపించినటువంటి దేవుడు అండి ఆయన. కోపపడ్డాడు కానీ పాపము చేయల. ఒక సందర్భంలో కోపపడినా ఆలయాన్ని పాడు చేస్తున్నప్పుడు పాపము చేయనటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఈ రోజు ఆయన బిడ్డలు అని చెప్పుకుంటున్న మనము, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము, క్రమము కలిగినటువంటి వారుగా ఉండవలసిన మనము, క్రీస్తువులే బ్రతకవలసిన మనము కోపముతో జీవిస్తూ ఉన్నామా? కోపమును విడిచి ప్రభు కొరకు బ్రతుకుతున్నామా? ఈరోజు కోపమును మనము జయించాలి. ఏ ప్రభు వారికి మాత్రం కోపము రాదా? ఆయన మాత్రం తిట్టలేదా? ఉట్టి పుణ్యానికి తిట్టారు కదా, ఉట్టి పుణ్యానికి దొంగ అన్నారు, ఉట్టి పుణ్యానికి వ్యభిచారుడు అన్నారు, ఉట్టి పుణ్యానికి ఆయన్ని మరి ఆ యొక్క మోసగాడు అన్నారు, ఏదో చేస్తానికి వచ్చాడన్నారు. ఎన్నో మాటలు యేసుక్రీస్తు ప్రభువారిని అన్నప్పటికీ కూడా ప్రభువారు ఎలాగో ఉన్నారంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎక్కడ కోప్పడినటువంటి సందర్భం ఆ మాటల్లో మనం ఎక్కడ కూడా చూడం. ఆ మాటల ద్వారా ఎక్కడ కోప్పడలేదు. మరి ప్రభువారు ఎలా జయించగలిగారు ఆ కోపాన్ని అంటే, నెంబర్ 1, మనము కూడా కోపమును జయించాలి అంటే మనము కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలంట. హల్లెలూయా. ఎలా ఉండాలంట? మౌనంగా. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములు అంటూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. భయము నుండి పాపము చేయకుడి. నువ్వు పాపము చేయొద్దు. భయము నుండి మౌనంగా ఉండు. నీ కోపం వచ్చినప్పుడు పాపము చేయడానికి పరిగెత్తొద్దు. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయి. కోపం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోట్లాట పెట్టుకోవద్దు. నీ కోపం, నా కోపం వచ్చి అడిగేసా, కోపం వచ్చి కడిగేసా, కోపం వచ్చి కొట్టేశా, కోపం వచ్చి శాపనార్థాలు పెట్టేశా అంటారు. కొంతమంది మట్టి కూడా ఎత్తిపోస్తారు కోపం వచ్చేసి. ఆ కోపంలో ఏం చేస్తుంటారో తెలియదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు. ప్రభువారు అందరూ తిడుతుంటే ఎలా ఉన్నాడంటే సిలువ మీద మౌనమై ఉన్నాడు. ఆయన మౌనాన్ని చూసి చేతగాని వాడు అనుకున్నాడు, చేతగాని వాడు అనుకున్నాడు, తనను తాను రక్షించుకోలేని వాడు అనుకున్నాడు ఆయన మౌనాన్ని చూసి. ఈరోజు నిన్ను కూడా అలా అనుకుంటూ ఉన్నారేమో. నువ్వు మౌనంగా ఉంటుంటే కోపపడుతూ మౌనంగా ఉన్నప్పుడు చేతగాని వాడివి, చేతగాని దాని అనుకుంటూ ఉన్నారేమో. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే ఒకరోజు ఆ మౌనం నీకు జయాన్ని ఇస్తుంది. మౌనంగా ఉండు అంటే, మౌనంగా ఉండవలసిన సందర్భం ఏంటంటే కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండమని, మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండమని కాదు. కొంతమంది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పరు, అస్సలు జవాబు చెప్పరు. అంతే చూస్తూ ఉంటారు, అలానే నిల్చుంటారు, చెప్పకుండానే అలానే వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు, అమ్మాయి నేను తప్పించుకున్నాం అనుకుంటారు, నేను చెప్పకుండా తప్పించుకున్నాం అనుకుంటారు చాలా మంది వాళ్ళ జీవితాల్లో. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటూ ఉన్నది. అందులో పెద్దవారు అడుగుతున్నప్పుడు, సేవకులు అడుగుతున్నప్పుడు, తల్లి అడుగుతున్నప్పుడు, తండ్రి అడుగుతున్నప్పుడు చెప్పాలి. మౌనంగా నుంచుంటే ఏ టైంలో మౌనంగా నుంచోవాలి, ఆ టైంలో మౌనంగా ఉండాలి. దేవుడు ఏమన్నాడంటే కోపం వచ్చినప్పుడు పాపము చేయకుండానట్లుగా నువ్వు మౌనంగా ఉండన్నాడు. అంతేగాని ప్రభు ప్రశ్నిస్తున్నప్పుడు, సేవకులు ప్రశ్నిస్తున్నప్పుడు మౌనంగా ఉంటే ఆ యజమాని ప్రశ్నిస్తున్నాడు, నా సహోదరుడా నీ పెళ్లి వస్త్రాలు ఏంటి ఆయన అంటే, ఆడు ఎలా ఉన్నాడంటే మౌనముగా ఉండటం వలన ఆ యజమాని అతన్ని ఎక్కడ పంపించాడు? చీకటి కొట్లో తీసుకెళ్లి పడేసేయండి అన్నాడు. నువ్వు మౌనంగా ఉండటం వల్ల నీకు అదేదో సాధించావనుకోవద్దు. నువ్వు ఎక్కడ మౌనంగా ఉండాలి? కోపం వచ్చినప్పుడు పాపము చేయకుండా ఉండే విషయంలో మౌనంగా ఉండు. సువార్త ప్రకటించే అవకాశం వచ్చినప్పుడు మౌనంగా ఉండకూడదు. దేవుని కొరకు మాట్లాడే సందర్భంలో నువ్వు మౌనంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎలాగో ఉంచు ఉన్నావు? ఆయన మౌనంగా ఉన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఎరుకో పట్టణం చుట్టూతో దేవుడు ఎలా తిరగమన్నాడంట ఇశ్రాయేలుని? మౌనంగా. వాళ్ళ మీద కోపడొద్దు, కత్తులు తీసుకెళ్ళొద్దు, గుణపాలు తీసుకెళ్ళొద్దు, యుద్ధం చేయొద్దు, మీరు మౌనంగా 7 మాటలు నన్ను స్తుతిస్తూ తిరగండి అన్నాడు. అంతే. మరి మౌనంగా తిరిగినప్పుడు ఆ ఎర్రికో గోడలు ఏమైపోయిందంట? కూలిపోయినాయి. ఈ రోజు నీ జీవితంలో ప్రాకారములనే సమస్యలు, ప్రాకారాలనే అడ్డుబండలు కూలిపోతాయి. అంతే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్. సామెతల గ్రంథంలో మనం చూస్తాం 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం.
పాడైన ఫోను ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. నీ మనస్సును అణుచుకోలేకపోతున్నావు చూడు, ఆ ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. ఈరోజు ప్రాకారమైనటువంటి ఇల్లు వెంటనే పాడైపోవడానికి కారణం అవుతుంది. కుక్కలు వచ్చేస్తాయి, దొంగలు వచ్చేస్తారు, అన్నీ వచ్చేస్తాయి. ఈ రోజు నీ జీవితంలో మౌనం అనేది కూడా అంతే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే సామెతల గ్రంథంలో చూస్తాం, 16వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూస్తాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పెట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. అదుపులో ఉంచుకోవాలి నీ కోపాన్ని. కట్టలు తెంచుకొని రాకూడదు. కట్టలు తెంచుకొని వచ్చే అంత ఇది జరగటం లేదు మన జీవితంలో. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎలా ఉన్నారంట? మౌనముగా భరించడాన్ని మనం చూస్తూ వెళ్ళాలి. ఈరోజు కోపమును జయించాలి అంటే కోపం వచ్చిన సందర్భంలో కొంత మౌనంగా ఉండటం మంచిది. ఆ తర్వాత మనం మాట్లాడచ్చు. లేదంటే కోపంలో పిచ్చి మాటలన్నీ మాట్లాడేస్తాం, తెగదింపులు కూడా చేసేసుకుంటున్నాం. తెగదింపులు ఆ మాటలు మాట్లాడుతున్నాం. ఒకసారి ఒక విశ్వాసి సేవకుడి దగ్గరికి వచ్చిందంట. వచ్చి నేడుస్తుందంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్తతో నేను ఆగలేదు, నా వల్ల కావట్లేదు, అసలు తాగొచ్చి ఒకటే కొడుతుంటాడు, తిరుగుతుంటాడు, నేను కూడా ఇంకా తిరగబడుతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఇంకిద్దరు విడిపోతామని అని చెప్పిందంట. చెప్తే అప్పుడు సేవకుడు అన్నాడంట, ఈ కోపానికి నా దగ్గర ఒక మందు అమ్ముతుంటే తెచ్చానమ్మా నేను, ఆ మందు నేను ఇస్తాను, నువ్వు వాడతావా అన్నాడు. ఖచ్చితంగా వాడతాను పాస్టర్ గారు అన్నాడు. అయితే ఆ మందు వాడాలి, కొన్ని కండిషన్స్ అమ్మా. ఏంటి పాస్టర్ గారు? కరెక్ట్ గా మీ ఆయన ఇంట్లోకి వస్తున్నాడు అనగా ఒక మందు నోట్లో పోసేసుకో, అది మింగితే చచ్చిపోతావు, ఊస్తే మందు పనిచేయదు, ఇంకోసారి వాడడానికి కూడా పనిచేయదు, జాగ్రత్త అని చెప్తే సరే పాస్టర్ గారు అని ఆ మందు సీసా తెచ్చుకున్నాను. ఆయన వస్తున్నాడు, దారిలో చూసి గబగబ పరిగెత్తుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ మందు సీసా తీసేసి నోట్లోకి వస్తుంది. అంతే వచ్చాడు. వచ్చి రావడం పని కూడా ఎక్కడున్నావేమో, ఎక్కడ తెచ్చారు వెళ్తే పలకవేమే అంటున్నాడు. అది వరకు అయితే ఏదో సచ్చినాడు, ఇప్పుడు తాగొచ్చింది కూడా కానీ నన్ను తిడుతున్నావు అంటా పోయేది. ఇప్పుడు అంటుంది, ఏమీ రావట్లేదు, మాటలు రావట్లేదు. అది మింగకూడదు, ఉయ్యకూడదు, మింగితే చచ్చిపోయేది, ఊస్తే పని చేయదు. ఏం చేయాలి ఆలోచిస్తుంది. కోపం వచ్చేస్తుంది, కట్లు తెగిపోతుంది, ఊసేద్దాం అనిపిస్తుంది. కానీ పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చి సహిస్తుంది. నోట్లోనే పెట్టుకుంది. ఆయనకి ఏం అర్థం కలవాడు, ఆయనకి పాటికి ఇది నా మీద ఎగబడి నన్ను కొట్టాలి కదా అనుకుంటున్నాడు. 2వ రోజు అంతే జరిగింది, 3వ రోజు అంతే జరిగింది. 4వ రోజు ఆయన ఊగులాడుతూ వచ్చి పాలు కడుక్కున్నాడు, ఏం మాట్లాడలా, కూర్చున్నాడు, అన్నం పెట్టమన్నాడు, అన్నం తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఒక 5-6 రోజులు 7 రోజులు గడిచిన తర్వాత తాగకుండా ఇంటికి వచ్చాడంట. కామ్గా కూర్చొని ఉన్నాడంట. ఇదేంది, ఇది నేనేం మాట్లాడట్లేదు, పాపం ఇది ఇంత మారిపోయింది, నేనెందుకు వాడు ఇంత బాధపడుతున్నానని మానేశాడంట. హల్లెలూయా. ఈ రోజు కొన్ని సందర్భాల్లో కోపము వచ్చినప్పుడు మౌనంగా ఉండటము మనకు ఆశీర్వాదం. ఎందుకంటే నీ పక్షాన దేవుడు పోరాడతాడు, నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు నీ జీవితం. కోపం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి, మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. 2వ విషయం, కోపంలో మనం ఎలా జయిస్తాము అంటే అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. ముఖ్యమైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని ఏమి చేస్తుందంట, అసలే కోపంలో ఉంటే ఇంకొంచెం రేపుతుంటారు అనమాట. ఆ మాట ఇంకొంచెం మండిపోతా ఉంటది. కానీ మృదువైన మాట కోపాన్ని ఏం చేసిద్దంట, చల్లార్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ శ్రమ పెడుతూ ఉంటే శిలువ మీద ఒక మృదువైన మాట పలికాడు యేసయ్య. ఏంటో తెలుసా? తండ్రి ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని పలికాడు. ఆ మాట కఠినుడైనటువంటి సైన్యాధిపతి యొక్క, అక్కడ ఉన్నటువంటి సైనికుడి యొక్క హృదయాన్ని కూడా ఏం చేసిందో తెలుసా? కదిలించి వేసింది ఆ మాట. కోపాన్ని
మాన్పగలిగిన మాట మృదువైన మాట, అంతేగాని ఇంకొంచెం తగాదా పెట్టి అగ్గిపుల్లేసి చూడకూడదు. మనం ఈ దినాలలో అగ్గిపుల్లేసి చూసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కోపం మన మీద ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొంచెము మంట వేసి, ఇంకొంచెము ఉప్పు పెట్టి, ఇంకొంచెం మన మీద కోపాలు పెట్టిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎలాగో ఉన్నావో పరిశీలన చేసుకో. ఒక మృదువైన మాట కోపమును ఏం చేస్తుందంట? చల్లార్చు. అబిగయీలు భర్త నాబాలు బహు భయంకరమైనటువంటి మూర్ఖుడు. ఎలాంటి మూర్ఖుడు అంటే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తాడు. దావీదు దగ్గర ఉన్న అనుచరులు అనేక దినాలు నాబాలు యొక్క పరివారికి ఇబ్బంది కలగకుండా వారి పశువులను కాపాడుతూ వచ్చి, పంట కోతకు వచ్చినప్పుడు కొంత సహాయం చేయమని అడిగితే దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, వాడెవడో నాకు తెలియదు పోని అంటాడు. అంటే ఎలాంటి మాట మాట్లాడాడంటే కోపము రేపే మాట. ఆ మాటకి దావీదుకి కోపం వచ్చేసి నాబాలుని చంపడానికి బయలుదేరాడు చంపడానికి. కానీ ఆయన భార్య అయిన అబీగయీలు త్వరగా కొంత ఆహారాన్ని సిద్ధపరచుకొని నీ దాసురాలని చెప్పేసి మొదట నా దాసుని కోపము చల్లారునుగాక, నా యజమాని మాట్లాడిన మాటలు క్షమించండి అని చెప్పి ఆమె క్షమాపణ అడుగుతూ మాట్లాడిన ఆ మాటలకి దావీదు కోపమంతా చల్లారిపోయిందండి. నా వాళ్ళని చంపేయలేకపోడుతూ అనుకున్నటువంటి ఆ కోపమంతా పోయిందండి. చంపకుండా నీ మాట వల్ల, నీ మాట తీరు వల్ల నరహత్య చేయకుండా యెహోవా నన్ను కాపాడాడు అంటాడండి దావీదు. హల్లెలూయా. ఈరోజు ఒక మృదువైన మాట కోపమును ఏం చేస్తుందంట? చల్లార్చుతుంది. అంతేకాని మంట పోయివాక కోపమును చల్లార్చడానికి ప్రయత్నం వచ్చాయి. మూడవది, నువ్వు కోపమును ఎలా జయించగలుగుతావు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. అదే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 16వ వచనాన్ని చదువుకుందాం. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయటపడదు, వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండదు. మూర్ఖుడంట కోపాన్ని వెంటనే బయటపరుస్తాడంట. వెంటనే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, కోపమును వెంటనే బయట పెడకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అది పొరపాటుగా విన్నామేమో, పొరపాటును చూసామేమో, అది చిన్న దోషమేనేమో, ఒక రోజుకి కలిసిపోతుందేమో అని వెయిట్ చేయాలంట. వెంటనే దాన్ని ఏం చేయకూడదంట? బయట పెట్టకూడదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. వివేకము కలిగిన వాడైతే ఎలా ఉంటాడంటే ఆ నిందను వెల్లడిపరచక ఊరక ఉంటాడు. వెంటనే బయటపడడు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు సేవ చేసిన సందర్భంలో బయటపడ్డ సందర్భం ఒకే ఒకటి, దేవాలయాన్ని పాడు చేసినప్పుడు. ఏ సందర్భంలో ఎంత కోపం వచ్చినా సహనముతోనే ఉన్నట్టుగా చూస్తున్నామే కానీ ఎక్కడ బయటపడ్డాము. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో వెంటనే కోపము బయటపడవాక, వెంటనే బయటపడేస్తారు. మొహం మార్చేస్తారు. పెద్ద మాడి చెక్క అయిపోయింది. పలావ్ దేశం మాడిపోయినట్టు, అన్నం మాడిపోయినట్టు మాడిపోతుంది చిన్న మాటకి. ఈరోజు వెంటనే నువ్వు బయట పెట్టకూడదు అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావో పరిశీలన చేసు. 4వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కోపమును జయించే విషయంలో 4వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎలా మనం జయించగలుగుతాం కోపాన్ని? రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. సఖ్యమైతే నీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నని ప్రభువు చెప్పుచున్నాడు. సత్యమైతే అందరితో నువ్వు ఎలాగ ఉండు? నేను తిట్టినోళ్ళను కూడా మనం పలకరించడానికి రెడీగా ఉండాలంటే. మనల్ని దూషించిన వాళ్ళు మనకు అవసరమై వస్తే మనము క్షమించే మనసు కలిగి కూడా ఉండాలని దేవుడు సెలవిస్తాడు. అందరితో ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలి. ఈరోజు సమాధానమును మనము వెంటాడాలంట. వాళ్ళతో బుద్ధ సొక్కి ఎప్పుడు చూసినా కోపడుతుంటారు,
అసలు వాళ్ళతో వద్దు అని అనుకోకూడదంట. అలాంటి వారితో కూడా మనం ఎలా ఉండాలంట? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు దేవుడు. ఈరోజు ఐక్యత కలిగి అందరితో సమాధానంగా ఉండదు. కొంతమంది తోడబుట్టిన వాళ్ళతో కూడా సమాధానంగా ఉండదు. కయ్యూను మనం చూస్తే తన తమ్ముడైనటువంటి హేబేలు మీద ఏమొచ్చేసిందంట? కోపం వచ్చేసింది హేబేలు మీద. వెంటనే వెల్లడిపరిచాడు ఆ కోపాన్ని, వెంటనే చూపించేశాడు ఆ కోపం. చూపించేశాడు. ఆ కోపం వల్ల పాపం చేశాడు. ఏంటి ఆ పాపం? నరహత్య. తన తమ్ముడిని ఏం చేసేసాడు? చంపేశాడు. అందరితో సమాధానం ఉండమని దేవుడు చెప్తూ ఉంటుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సఖ్యమైతే అందరితో మనం ఎలా ఉండాలంట? సమాధానం. కొంతమంది జీవితాల్లో ఎవరు పలకరు, ఎవరికి సంబంధమే ఉండదు, వాడి జీవితంలో ఉండదు. వాళ్ళే ఉంటారు, వాళ్ళే జీవిస్తుంటారు, వాళ్ళే ఉంటూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. దేవుని బిడ్డ వినకు. ప్రభువు అందరితో సమాధానముగా ఉన్నాడు. మనం అందరితో మాట్లాడాలి, అందరినీ పలకరించుకోవాలి, అందరినీ క్షమించుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. నువ్వు అందరితో సమాధానంగా ఉంటేనే కోపాన్ని జయించగలుగుతావు. సమాధానం లేనప్పుడు, నీ హృదయంలో సమాధానం లేనప్పుడు ఏమొస్తుందంటే నీకు కోపం వచ్చేస్తుంది. వచ్చేసి అంతేకాదు, చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను. కోపమును జయించే విషయంలో మరొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అమర్యాదగా నడవదు ప్రేమ, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ప్రేమ త్వరగా ఏమవ్వదంట? కోపపడదు, అంతే. క్షమించేసుకుంటుంది, అంతే. ప్రేమ ఎంత ప్రేమ అంటే మన యేసయ్యకి ప్రాణము పెట్టినంతగా ప్రేమ మన మీద. ఎంత తప్పులు చేస్తున్నా ఎదుటి వాళ్ళంతా హింసించి దూషిస్తున్నా అందరి కోసం ఆయన ఏం పెట్టాడంట? అందుకే ఈరోజు మన రక్షణ మనకు ఉన్నది. ఈరోజు ప్రేమ తొందరగా కోప్పడు. తప్పిపోయిన కుమారుడు చేయకూడని పనులన్నీ చేసి వచ్చాడు. ఆస్తి అంతా నష్టపరిచి వచ్చాడు, అంతా నష్టపోయి వచ్చాడు. వచ్చి సింపుల్ గా తండ్రి దగ్గరికి వచ్చి నాన్న సారీ అంటున్నాడు. సింపుల్ గా 2 మాటలు సారీ, క్షమించు అంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం? చేయాల్సిందంతా చేసి సారీ అంట. సారీ ఒక పదం చెప్తున్నాడు, పనికిమాలింది, అయిపోయిందా అంట. ప్రేమ ఉంటేనంట క్షమించేసి హక్కును చేర్చుకుంటాం. కోప్పడు. ఆ తండ్రికి ఆ కుమారుడు మీద ఎనలేని ప్రేమ ఉన్నది కాబట్టి అతడు చేసినటువంటి ఆ పని వల్ల అతనికి కోపం రాలేదు, కానీ ఆ ప్రేమను బట్టి అతడు చేసిన చెడ్డ పనిని ఏం చేశాడంట? క్షమించేశాడు. క్షమించి హక్కును చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడు. దావీదుకి కుమారులు మనం చూస్తాం, ఆ కుమారులు అబ్షాలోమును కూడా మనం చూస్తాం. దావీదుకి కుమారులు అందరన్నా చాలా ప్రేమ, అబ్షాలోము అంటే కూడా చాలా ప్రేమ. కానీ అబ్షాలోము ఎంత బాధ పెట్టాడంటే దావీదుని అంత బాధ పెట్టాడు. తన కుమారులో ఒక కుమారుణ్ణి చంపేస్తాడు అబ్షాలోము, అంటే తన సహోదరుణ్ణి, అన్నని చంపేస్తాడు. రెండవదిగా దావీదుని తరిమేస్తాడు సింహాసనం మీద నుంచి. మూడవదిగా తల్లి వరుస అయ్యేటువంటి వారితో వ్యభిచారం చేస్తాడు. చాలా బాధ పెడతాడు అబ్షాలోము. కానీ దావీదు పారిపోయి కూర్చొని కూడా ఏమడుగుతుంటాడంటే, అబ్షాలోము క్షేమమేనా? అబ్షాలోము చంపబాకండి, దేవుడు చూసుకుంటాడు, మీరు చంపబాకండి అని చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే ప్రేమ, తండ్రి ప్రేమ. అతను చేసినటువంటి దోషములు కనపడట్లేదు, కానీ ఆ ప్రేమ ఆ దోషాలను ఏం చేస్తుందంట? కప్పుతుంది. ప్రేమ దోషములను కప్పును అని మనం చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ యోవాబు కుట్ర చేసి అబ్షాలోముని చంపేస్తాడు, అది వేరే విషయం. కానీ దావీదు మనస్సు అబ్షాలోము మీద ఏం రాలేదంట? కోపము రాలా. పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి శుభవార్తలు కొని చెబుతున్నాడు, దావీదుతోటి అబ్షాలోము చచ్చిపోయాడు, మనం వెళ్ళిపోవచ్చు రాజ్యంలో. కానీ ఆ చెప్పినోడిని శిక్షిస్తాడు, ఏడుస్తాడు. నాయన అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని గుండెలో బాదుకొని ఏడుస్తాడు. అంటే అది ప్రేమ అండి, ప్రేమ. కోపం రాల. తండ్రికి కోపము రాదు. మరి నీకెందుకు వస్తుంది కోపం? నీ పిల్లల మీద ఊరుకునే ఎందుకు కోప్పడుతున్నావు? నీ తల్లిదండ్రుల మీద ఎందుకు నువ్వు ఊరుకునే కోప్పడుతున్నావు?
సేవకుల మీద ఏదన్నా అనగానే ఎందుకు నీకు సేవకుల మీద ఊరుకుంటుంటే కోపం వస్తుంది? తోటి సహోదరి సహోదరుడు ఏదన్నా ఒక విషయంలో హెచ్చరించాలి వెంటనే ఎందుకు కోపం వస్తుంది నీకు? అంటే ప్రేమ లేదు ఉన్నట్టు నటిస్తున్నావు. ప్రియదేవుని బిడ్డ, ఆ కోపము పాపంగా మారిపోతూ వస్తుంది. ప్రభువు పనిని కూడా నిర్లక్ష్యం చేసేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు అన్నాడు, కోపపడుడు కానీ పాపము చేయడు. ఈరోజు 5 విషయాలు చెప్పాను మీతో కోపమును జయించడానికి. నెంబర్ 1, కోపం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట? మౌనముగా ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలంట? మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుంది? చల్లార్చుచున్నది. మూడవదిగా ఎలా ఉండాలంట? మనము వెంటనే బయటపడకూడదు. కోపం వచ్చినప్పుడు వెంటనే వ్యక్తపరచకూడదంట. నాలుగవదిగా అందరితో సమాధానముగా మనం ఉండాలంటున్నాడు. ఐదవదిగా ప్రేమ దోషములను కప్పుతుంది. త్వరగా కోపపడదంట ప్రేమ. కోపపడదు. ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రేమ క్రీస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5:5 అంటాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే కోపము లేని వారు భూమి మీద స్వతంత్రించుకుంటారు. అంటే ఆశీర్వదించబడతారు, వారు దీవించబడుతూ ఉంటారు. కయ్యూను కోపం వల్ల దేశదిమ్మలు అయిపోయినటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేశదిమ్మలుగా తిరగటాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు కోపము నీ జీవితంలో నీకు ఆయాసాన్ని, అపవాదులను, లేకపోతే ఆశీర్వాదం లేని బ్రతుకునే మిగిల్చిద్దే కానీ ఆశీర్వాదాన్ని మిగిల్చదు. ఒక మాట మనం చదువుకుందామా? మత్తయి సువార్త 11:29 చివరికి ఈ మాట మనం చదువుకుందాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుందంట? నేను సాత్వికుడను. ఎంత సాత్వికుడను అంటే ప్రాణము పెట్టునంతగా సహించాను. మామూలుగా సహించలా. కొరడాతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, వస్త్రాలు లాగివేశారు, చాతగానుడు అన్నారు, సవట అన్నారు, వ్యభిచారుడు అన్నారు, దొంగ అన్నారు, నువ్వు రక్షించుకోలేవా అన్నారు. అయినా ఎలా ఉన్నాడంట? సాత్వికముతో ఓర్చుకుని మనందరి నిమిత్తము తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టినాడు. ఈరోజు అదే కాడి మనం మోయమని చెప్తున్నాడు దేవుడు. నా కాడి మీరు ఎత్తుకోనండి, నేను సాత్వికుడను. అదే మనసు మీరు కలిగి ఉండండి, అప్పుడు మీకు ఏం కలుగుతుందంట? మీ ప్రాణములకు విశ్రాంతి. అప్పుడే మీకు విశ్రాంతి, అప్పుడే మీకు పరలోకం. అంతేకాని కోపము మనల్ని నిశ్చత్వములోనికి చేర్చదు. మోషే నిశ్చత్వానికి, కానానికి దూరమైనట్లుగా కోపము నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంటది. కాబట్టి కోపపడద్దు. ఆయన కోపము నిమిషం మాత్రమేనంట. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఈరోజు మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకుందాం. చిన్న వాక్యం దేవుడు తన వెనుకలో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రవహిస్తుంది.